జస్ట్ సేమ్ ఇలాగే ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క మోడల్లో 2-3 ప్రాబ్లమ్స్ చూసి మనం ఫాస్ట్ గా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. When unbiased dice is rolled, what is the probability that the output is an odd number? Odd number. Already మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. Odd number. So total number of possibilities 6. Odd number అంటే ఏమొస్తాయి? 1, 3, 5. 3 వస్తాయి. 3 1s, 3 2s. 1/2 is your answer. Yeah, right. All are right only. Odd number. ఒకవేళ ఇదే ప్రైమ్ నెంబర్ అడిగితే 2, 3, 5. Okay, same. So 3/6 is equal to 1/2 only. When an unbiased dice is rolled, what is the probability that the output is greater than 2? When an unbiased dice is rolled, what is the probability that the output is greater than 2 means 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. సో మొత్తం sum of possibilities 4 by number of possibilities 6. That is equal to 2/3. When 2 dice are rolled together, 2 dice roll చేశాడు. 2 dice roll చేయగానే మనం ఏం చెప్పాం? Total number of possibilities 36. Very good, Saujanya. Well, it is 6 square, that is equal to 36. Okay. What is the probability that the sum of the output is 8? So ఇక్కడ ఒక డై ఉంది, ఇక్కడ ఒక డై ఉంది. ఈ డైస్ 2 ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పడితే ఈ రెండింటిని కూడితే సమ్ ఏం రావాలి? 8 రావాలి. ఇక్కడ 1, ఇక్కడ 7 పాసిబుల్లా? కాదు. ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 8 రావాలి కదా. 2, 4 కూడా పాసిబుల్ అవ్వదు కదా. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 6 ఉండాలి. 2, 6 ఫస్ట్ పాసిబిలిటీ. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5 ఉండాలి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 ఉండాలి. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. పాసిబిలిటీస్ ఎన్ని వచ్చినాయి? 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఓకేనా? 5 possibilities. So sum of possibilities by number of possibilities. Sum of possibilities 5. Number of possibilities 36. Okay. Your answer is going to be option 3. When 2 dice are rolled together. What is the probability that the sum of outputs is 7 or 7? 12. Sum of outs ఏమవ్వాలి? is equal to 7 అన్నవాలి or 12 అన్నవాలి. ప్రాబ్లమ్ లో 7 కి కనుక్కుంటాం, 12 కి కనుక్కుంటాం. R అనే సింబల్ వాడాడు కాబట్టి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? 7 అవ్వటానికి వచ్చిన పాసిబిలిటీస్ ప్లస్ 12 అవడానికి వచ్చిన పాసిబిలిటీస్ డివైడెడ్ బై 2 డైస్ అన్నాడు కాబట్టి 6 స్క్వేర్. ఓకే, 6 స్క్వేర్. 7 అవ్వడానికి పాసిబిలిటీస్ ఎన్ని? 2 డైస్ రోల్ చేసినప్పుడు 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. 1, 2, 3, 4, 5, 6. 7 సమ్ రావాలంటే పాసిబిలిటీ 6 ప్లస్ సమ్ ఎంత రావాలి? 12 రావాలి. సమ్ 12 రావాలి. 12 రావాలంటే ఓన్లీ 1 పాసిబిలిటీ, దట్ ఈస్ ఈ డైస్ మీద 6 రావాలి, ఈ డైస్ మీద 6 రావాలి. ఇది 12. సో దట్ ఈస్ ఈక్వల్ 7 divided by 36. Your answer is going to be second option. Naga Pratisha, right answer. 7/36. When 2 dice are rolled together, what is the probability that the sum greater than or equal to 9? Greater than or equal to 9 means 2 dice are 2 dice. Okay. Maximum sum ఎంత వస్తుంది? Maximum sum
సమ్ ఎంత వస్తుంది మాక్సిమం 2 days లో? 12. వెరీ గుడ్, వెరీ గుడ్. 12 వస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని అడిగాడు. అంటే 9 అవ్వచ్చు, ఓకే, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఆర్ అని వాడాడు కాబట్టి అన్ని పాసిబిలిటీస్ ని యాడ్ చేస్తాం. 9, 10, 11, 12 కాదు, ఈ 9th, 10th, 11th, 12th అనేది డివైడెడ్ బై 2 days అన్నాడు కాబట్టి 36. 9 రావాలంటే ఏమవ్వాలి? 3, 6, 6, 3, 4, 5, 5, 4. అంతేనా? 4 ఆప్షన్స్ ఏమి ఉండేది? 3, 6, 4, 5, 4. ఓకే, 9 రావాలంటే 4 ప్లస్ 10 రావాలి అంటే 5, 5, 4, 4, 5, సారీ 4, 6, 3. 11 రావాలంటే 2 పాసిబిలిటీస్. 12 రావాలంటే 1 పాసిబిలిటీ డివైడెడ్ బై 36. 10 18, 5 by 18. Option 2. Option 2 is your answer. ఇక్కడ 2 dice రోల్ చేసాం. రోల్ చేస్తే 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అన్నారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే మనకి అర్థం చేసుకోవాలి. 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. గ్రేటర్ 9 అన్నట్టు అయితే 9 పోయేది, ఓన్లీ ఈ 3 అనుకునేవాళ్ళు. క్లియర్ కదా? A person gets as many rupees as the number he gets when an unbiased 6-faced die is thrown. If 2 such dice are thrown, the probability of getting 10 rupees. ఇక్కడ రూపీస్ అన్న విషయం మర్చిపోండి. అంటే డైస్ మీద ఉండే నంబర్స్ ఎన్నో అన్ని రూపీస్ అన్నాడు. ఇక్కడ రూపీస్ 10 అన్నాడు. రూపీస్ ను మర్చిపోండి, అంటే 10 రావాలి అన్నాడు. ఓకే, 10 రావాలి అన్నాడు. 2 డైస్ ని త్రో చేస్తే సమ్ 10 ఎప్పుడు వస్తుంది? టోటల్ 36 వస్తాయి. ఓకే, టోటల్ 36 వస్తాయి. సో 10 ఎప్పుడు వస్తాయి? 5, 5, 6, 4, 4, 6, 3 cases. 3 by 36, 1 by 12. Rahul, right answer. 1 by 12. When 3 dice are rolled together, what is the probability that the sum of the output is 10 or 15? Here 3 dice ని రోల్ చేశాడు. టోటల్ నంబర్ ఎంత అయింది? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి? 6 క్యూబ్. వెరీ గుడ్. 216. డినామినేటర్ లో 216 ఉంటది. ఇక్కడ ఏం అడిగాడు? 10 or 15. సమ్ 10 or 15 అన్నాడు. 15 అన్నాడు. ఓకే, 10 కి చాలా వస్తాయి కదా. ఇప్పుడు 1 తీసుకున్నాం, 3 తీసుకున్నాం. 1, 3, 6, 2, 2, 6, 3, 1, 6. ఓకే, నెక్స్ట్ 4, 1, 5. 4, 1, 5. 4, 2, 4. 4, 3, 3. 4, 4, 2. 4, 5, 1. ఓకే, ఇలా చాలా వస్తాయమ్మా. ఈ విధంగా చాలా వస్తాయి. ఎన్ని వస్తాయి? ఇంకా 1 మీద ఏమైనా వస్తాయా? ఇంకా దీన్ని పెంచుదాన్ని చూడండి. 1, 3, 6 కదా. 1, 4, 5. 1, 1, 5, 4. ఇంకా
1 మీద ఇయ్యనా 1 5 4 1 4 5 1 3 6 2 మీద 2 2 6 2 3 5 2 3 5 తర్వాత 2 4 4 2 5 3 2 6 2 6 2 6 8 2 ఓకే 3 మీద 3 1 ఆల్రెడీ అయిపోయింది కదా 3 2 5 చాలా వస్తాయి ఇలా చాలా వస్తాయి 3 2 5 3 3 4 3 4 7 3 5 2 3 6 1 ఓకే 3 6 1 4 మీద ఆల్రెడీ అయిపోయినాయా 4 1 2 3 4 5 4 3 2 1 4 ఇంకేమన్నా 4 మీద మిగిలి 5 మీద 5 1 4 5 2 3 5 3 2 5 4 1 అంతేగా 5 మీద 6 మీద 6 1 3 6 2 2 6 3 1 ఇవి ఇంకేమైనా మిగిలిపోయినాయి చూడండి మొత్తం కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఇక్కడికి 26 వచ్చినాయి ఏంటివి సమ్ 10 వచ్చాయి సమ్ 15 వచ్చాయి అద్దాం ఈ 26 15 వచ్చాయి 5 5 5 4 6 5 5 4 6 4 5 6 4 5 6 4 5 6 ఇంకా 4 5 6 5 4 ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇలా చేయవచ్చు అనమాట యాక్చువల్ గా మనకి 32 వచ్చింది కదా ఓకే దీనికి మోస్ట్ ప్రాబబుల్లీ ఇంకా ఏ ఉండుంటాయి మిస్ అయి ఉంటాయి ఓకే ఇది అయ్యే ఛాన్స్ మనకి ఉంది ఇది అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఏదైనా టైం కన్జ్యూమింగ్ వస్తే కాంప్లీట్ లో వదిలేయటం బెటర్ 1 2 వదిలేసుకోవచ్చు when 3 dice are rolled together what is the probability that the sum of the outputs is greater than 15 అంటే 16 17 18 3 dice rolled 2 1 6 ఓకే 16 అవటానికి ఛాన్సెస్ ఏమున్నాయి 4 6 6 ఒక ఛాన్స్ 5 5 6 ఒక ఛాన్స్ 5 6 5 ఒక ఛాన్స్ 6 6 4 ఒక ఛాన్స్ 6 5 5 ఒక ఛాన్స్ ఇంకేమైనా ఉన్నాయా 4 6 6 6 4 5 5 6 6 5 5 5 6 5 1 2 3 4 5 ఛాన్సెస్ ప్లస్ 6 4 6 కూడా ఉందా 6 4 6 ఓకే 6 4 6 6 5 ఉండదు 17 కి 6 6 5 సరే 17 చూద్దాం చూడండి 6 6 5 6 5 6 5 6 6 ఈ మూడే కదా వచ్చేది ఓకే 18 చూద్దాం చూడండి ఓన్లీ 1 6 6
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. 6 plus 3 plus 1. 10 by 2, 1, 6 is equal to 5 by 1, 0, 8. Very good. Sai Dinesh. Option 3. Option 3. When 3 dice are rolled together, what is the probability that the sum of the outputs is greater than 15? Greater than 15. When 3 dice are rolled together, what is the probability that the sum of the outputs is multiples of 9? Multiples of 9 means 9 and 18. 9 కి పాసిబిలిటీ ఏంటి? 6, 2, 1. Otherwise 6, 1, 2. 5, 5, 1, 3. 3. 3. 5, 2, 2. 5, 3, 1. ఇది 5 possibilities. 4 possibilities. 4, 1, 4. Otherwise 4, 4, 1. 3 possibilities. 3, 1, 5. 3, 5, 1. Okay. 3, 1, 5, 3, 5, 1. 2 ki possibilities. 2, 1, 6. 2, 6, 1. 1 ki possibility. 1, 6, 2. సార్ Ah, 3 పాసిబిలిటీస్ లో 333 కూడా వస్తుంది కదా? yes. 333. Very good. ఏమని ఉంటే మిస్ అయితే చెప్పండి అమ్మా. సో 4 పాజిటివ్ లో 431 కాదు. 431 కూడా ఉందా? 431 ఎలా అవుతుంది? 8 కదమ్మా. ఓకే. బై మిస్టేక్ ఎక్కడ మర్చిపోవచ్చు. 162. Then 1, 2, 432 ఉందా? యాడ్ చేద్దాం. 1, 2, 6. 432. ఆటోమేటిక్ గా 423 కూడా వస్తుంది. 423 కూడా రాయలేదు కదా. 423. ఓకే. ఇవి 9 పాసిబిలిటీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 possibilities. 60 possibilities. Okay. Plus 243 ఉందమ్మా. 2, 4 రాయలేదా? 2, 4, 3. ఓకే. అట్లే 17. 18 పాసిబిలిటీ ఒకటే కదా. 6, 6, 6 by 2, 1, 6. ఇక్కడ మనకు ఆన్సర్ ముఖ్యం కాదు, ప్రాసెస్ చెప్తున్నాను. ఓకేనా? ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ఈ టైప్ మోడల్. ఓకే. ఇవి గనక ఉంటే ఫాస్ట్ గా చేయగలిగితే చేయండి, లేకపోతే అవి వదిలేసేయండి, చివరిలో చేసుకోవచ్చు. వెరీ గుడ్. 144 కూడా చెప్తున్నారు, అది కూడా ఓకే. అందుకే చెప్తుంది ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ బాల్స్ రిలేటెడ్. నెక్స్ట్ టైప్ అమ్మా బాల్స్ రిలేటెడ్. ఒక బాక్స్ లోనో ఒక బ్యాగ్ లోనో సమ్ బాల్స్ ఉన్నాయి అన్నారు. ఆ బాల్స్ లో నుంచి బాల్స్, మార్బుల్స్ అన్ని ఒకే టైప్. ఓకే. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ 22 నుంచి 30 వరకు ఉన్న క్వశ్చన్స్ మొత్తానికి ఇదే ఇన్ఫర్మేషన్. ఏమున్నాయి? 6 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి,
2 గ్రీన్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్ని? టోటల్ మార్బుల్స్, ఓకే, మార్బుల్స్ అన్నా బాల్స్ అన్నా ఏమైనా ఒకే మోడల్. టోటల్ మార్బుల్స్ వచ్చేసి 12. టోటల్ మార్బుల్స్ వచ్చి 12. ఈ 4 మార్బుల్స్ ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. గుర్తుపెట్టుకోండి, 4 మార్బుల్స్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. 4 మార్బుల్స్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. ర్యాండమ్ గా పిక్ చేశారు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 12C4. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్టెంట్. ఇంకా పైన న్యూమరేటర్ లో వచ్చే వాల్యూస్ మారుతా ఉంటాయి. ఓకే, ఇక్కడ 4 మార్బుల్స్ అన్నాడు కాబట్టి డినామినేటర్ లో 12C4. అవుట్ ఆఫ్ 12 మార్బుల్స్ వీఆర్ పికింగ్ అవుట్ 4 మార్బుల్స్ ఇన్ 12C4 వేస్. ఇదేంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఓకేనా? టోటల్ మార్బుల్స్ 12 కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? అవుట్కమ్స్ 12C4. ఇప్పుడు మనం న్యూమరేటర్ వాల్యూని ఆలోచించాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ బ్లూ, 1 is green and 1 is yellow? 2 are blue. 2 are blue. 4 blue లో 2 blue తీసుకోమన్నాడు. కామా కామా అంటే అండ్ అనే మీనింగ్. అండ్ అంటే ఇంటూ అని అర్థం. 1 is green. గ్రీన్ ఎన్ని వేస్ తీసుకోవచ్చు? 2C1 వేస్. అండ్ 1 is yellow. 1 minute. 4 red, 6 red, 4 blue, 2 green, 3 yellow కూడా ఉంది కదా. 3 yellow, ఇంకొక 3 కలిసి +3 15. 15C4 వేస్. ఇది 15C4. నెక్స్ట్ ఏమన్నాడు? 4 మార్బుల్స్ తీసాడు, 2 వచ్చేసి బ్లూ అవ్వాలన్నాడు. 4C2 బ్లూ 4 ఉన్నాయి, అందులో 2 పిక్ చేయటానికి 4C2 వేస్ లో చేయొచ్చు. 1 is green, 2C1, and 1 is yellow. 1 is yellow. yellow ఎక్కడుంది? 3 yellow. 3C1 వేస్ డివైడెడ్ బై 15C4. 15C4 అని తెలుసు కదా. 15 into 14 into 13 into 12. Product down from 15 to 4 terms. 1 into 2 into 3 into 4. 4 3s are 12, 2 7s. Denominator లో ఏమొచ్చింది? 15 into 7 into 13. 4 సీటే 4 into 3 by 1 into 6. ఇక్కడ 6 into, ఓకే, 2C1 అంటే 2 into 3C1 అంటే 3. 3 2s 3 5s. ఓకే, 3 2s are 6, 6 2s are 12. 12 by 91 5s 455. This is your answer. First option is your answer. క్లియర్ గా ప్రాబ్లం చదవండి. ఒక బ్యాగ్ లో 4 కలర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. 4 కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. 6 రెడ్ బాల్స్, 4 బ్లూ బాల్స్, 2 గ్రీన్ బాల్స్ అండ్ 3 yellow balls. Total number of balls is equal to 15. Out of these 15, we are going to take out 4 balls randomly, which means the how many ways? 15C4 ways. 15C4 ways. ఓకే, 15 balls లో నుంచి 4 balls తీసుకోవడానికి ఏమన్నాం మనం? 15C4 ways. ఓకే, what is the probability of 2 are blue? Out of 4 blue, we are taking 2 only, which means 4C2. ఇది ఫస్ట్. అండ్ అన్నాడు, కామా మీన్స్ అండ్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్. Then 2 are blue. Out of
one is green. Out of 2 green balls, we are taking out 1 ball. So in 2C1 ways into 3C1. 4C2 into 2C1 into 3C2 by 15C. క్లియరా? బాల్స్ మీద కూడా ప్రాబ్లం అడగటానికి ఛాన్స్ ఉంది. సేమ్ ఇన్ఫర్మేషన్, 6 red balls, 4 blue balls, 2 green balls, 3 yellow balls, total 15 balls, marbles. If 3 marbles are picked at random, 3 marbles, denominator లో 15C3, అది డిసైడ్ అయిపోవాలి. What is the probability that all are red? All are red. Red 6 ఉన్నాయి, 3 రెడ్ అవ్వాలంటే 6C3 అవ్వాలి. 6 into 5 into 4 divided by 1 into 2 into 3. ఇంకా మీకు ఈ వాల్యూస్ తెలిస్తే ఇంకా బెటర్. 6C3 అంటే 5 into 4 అని ఆన్సర్ 20 divided by 15 into 14 into 13 by 1 into 2 into 3. 3 5s, 2 7s. ఈ 5 క్యాన్సిల్ అయిపోద్ది. 4 by 91. 4 by 91. Your option is option 3. Answer is option 3. Next one. If 2 marbles are picked at random, what is the probability that either both are yellow or both are green? Again, 6 red marbles, 4 blue, 6 red, 4 blue, 2 green, 3 yellow. We are taking out 2 marbles. How many ways? 15C 2 ways above. We are taking out 2 marbles. The probability that either both are yellow or both are green. Both are yellow means 3C2. Both are green means 1 way negative 2C2. 2C2 and 2C1 1 net. Or either or important. ఇది ఈ కంజంక్షన్ పట్టుకోవాలి ఇక్కడ మనం. మీన్స్ వాట్? ప్లస్ 3C2 అంటే 3 ప్లస్ 2C2 అంటే 1 బై 15C2 అంటే 15 into 14/2 అంటే 105. 5 above 4 below 4/05. క్లియరా? ఇది క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తున్నా. ప్రతిదానికి డినామినేటర్ సేమ్ కదా. రెడ్ బాల్స్, 4 బ్లూ బాల్స్, 2 green balls, 3 yellow balls. 2 marbles are picked at random. Denominator ఏమైపోయింది? 15C2. 15C2 అన్నిటికి 15C2 వాల్యూ మనకు తెలుసు కదా ఎంత? 105. దీని ఎలా ఉంచేసింది. ఇక్కడ ఏం చెప్పాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నన్ ఈజ్ ఎల్లో? ఎల్లో కాకూడదు. ఎల్లో కాకూడదు అంటే మిగతాది ఏదైనా అవ్వచ్చు. 6 + 4 10, 10 + 2 ఈ 12 బాల్స్ ఏదైనా అవ్వచ్చు. 12C2 వేసి అన్నాడు. 12 into 11/2. ఓకే, 6 into 11/05. 3 35s, 3 2s, 22 divided 35. ఓకే, ఆశా, రాహుల్, గుడ్ ఆన్సర్స్. జాగ్రత్త చూడండి, ఇందులో కండిషన్ చూడాలి.
నన్ ఈజ్ ఎల్లో, నన్ ఈజ్ ఎల్లో, ఈ మాట పట్టుకోండి. నన్ ఈజ్ ఎల్లో. నన్ ఈజ్ ఎల్లో మీన్స్ ఇట్ ఈస్ ఐదర్ రెడ్ బాల్ ఆర్ బ్లూ బాల్ ఆర్ గ్రీన్ బాల్. Exactly which ball is that? It is none of our business. We have to do that. It is not, we are taking, it is not yellow color ball. If you remove these 3 yellow color balls from the total number of 15 balls, the remaining balls are 12 only. Out of 12 balls, we are going to select 2 only. Which means 12 into 11 by 2, 6 into 11. Here 15C2. 15C2 means 105. 105. Otherwise, 15 into 7. 3 2s, 3 3s, 3 5s. 22 by 35 is your next problem. Solve cheyandi. If 3 marbles are picked at random, what is the probability that at least one is blue? One blue. At least one is blue. Okay. Total 15 marbles. So we are going to calculate at least one blue. Means 1 blue, 2 blue, 3 blue, 4 blue divided by 15C3. Solve చేసి చెప్పండి. 1 blue అవటానికి 4C1 plus 4C2 plus 4C3 plus 4C4 to 1 by 15C. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3 మార్బుల్స్ ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్, మార్బుల్ దగ్గర బాల్స్ మార్బుల్స్ ఒకటే, అంటే కలర్ డిఫరెన్సెస్ కోసమే. ఇఫ్ 3 మార్బుల్స్ ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్, what is the probability that at most 2 is blue? Here important word is at most. 2 blue plus 1 blue plus no blue, మొత్తం కలిపి చెప్పాలి. Divided by 15C3. 15C3 వాల్యూ ఎంత మామూలుగా? 15 into 14 into 13 by 2 into 3. 3 5s, 2 7s, 455. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బ్లూ రావాలంటే అర్థం ఏంది? 2 బ్లూ రావాలి, మిగతా అన్ని థర్డ్ బాల్ ఏమవ్వాలి? రిమైనింగ్ లో నుంచి ఏ కలర్ అయినా రావచ్చు. అంటే దీన్ని ఎట్లా రాస్తాం మనం? 2 బ్లూ అవుట్ ఆఫ్ ఎన్ని? 2 బ్లూ అవుట్ ఆఫ్ 4. 4C2 into 1 రిమైనింగ్. బ్లూ తీస్తే రిమైనింగ్ అని 3 2 5 5 6 11. 11C1. ఇది 2 బ్లూ రావడానికి ఉన్న పాసిబిలిటీ. 4C2 అంటే 4 into 3 by 2. 6 3s are 18 into 11, 198. సార్ చెప్పండి. అట్మోస్ట్ 2 is blue అంటే అక్కడ 4 blues ఇచ్చారు కదా సార్, వాటిలో పిక్ చేయాలి సార్ ఏదో ఒకటి. అట్మోస్ట్ 2 is blue అంటే మాక్సిమం 2నే రావాలి బ్లూ, అంతకు మించి రాకూడదు. 3 మార్బుల్స్ బయటికి లాగితే మాక్సిమం 2నే బ్లూ రావాలి. అంటే మాక్సిమం 2 రావాలంటే 1 రావచ్చు, అసలు రాకపోయినా ఇబ్బందిలా. 2 దాటి రాకూడదు. 3 బయటకు తీస్తే 3 బ్లూ మాత్రం కాకూడదు, అది కండిషన్. ఓకే. దీని చేసి వాల్యూ ఎంత వస్తే ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ ఆప్షన్స్ లో చెక్ చేయండి. 2 మార్బుల్స్ ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్.
What is the probability that all are of same color? All are of same color. 2 marbles, 15C2, all are of same color. 6C2 plus 4C2 plus 2C2 plus 3C2. సేమ్ కలర్ అంటే అంతే కదా. 6C2 అంటే 15 ప్లస్ 4C2 అంటే 6 ప్లస్ సార్ అది కొద్ది క్యాలిక్యులేషన్ చెప్పండి సార్. 6C2 అంటే ఎలా? 6C2 అంటే 6 ని రివర్స్ లో మల్టిప్లికేషన్ లో రావాలి 2 times. 6 into 5 అని మీనింగ్. డివైడెడ్ బై ఈ 2 ఉంది కదా, 1 నుంచి 2 వరకు రావాలి. 6 5 are 30/2, 15 అని దాని మీనింగ్. అందుకని ఇక్కడ 2C2 అంటే 1. 3C2 అంటే 3C1 3 డివైడెడ్ బై 15C2 అంటే ఇందాక చేసాం కదా 105. 3 1 4 4 10 25 25/105. 5 5s divided by 5 21s. First option is your answer. 2 marbles are picked at random. What is the probability that all are of same color? All are of same color. So 6 రెడ్ లో 2 రెడ్ అవటానికి 6C2, 4 బ్లూ లో 4C2, 2 గ్రీన్ లో 2C2, 3 yellow లో 3C2. ఇక్కడ ఏమన్నాడు? ఆర్. ఇప్పుడు అన్ని రెడ్ అవ్వచ్చు, ఆర్ బ్లూ అవ్వచ్చు, ఆర్ గ్రీన్ అవ్వచ్చు, ఆర్ ఎల్లో అవ్వచ్చు. ఇక్కడ ఆర్ కాబట్టి ప్లస్. కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 4 balls are picked at random. What is the probability that all 4 of them are either red or any 2 out of the 4 are green? Okay, 15C4 డినామినేటర్ లో. ఇక్కడ 4 అన్నారు కాబట్టి 15C4 వచ్చింది. ఎట్టుకేసేస్తాడు ఇది సార్ అనుకోవద్దు. 4 కాబట్టి టోటల్ 15 balls, 15C4. పైన ఏమన్నాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ 4 ఆఫ్ దెమ్ ఆర్ ఎయిదర్ రెడ్. 4 రెడ్ అంటే 6C4 వేస్, ఆర్ ఎనీ 2 అవుట్ ఆఫ్ ద 4 ఆర్ గ్రీన్. ఎనీ 2 అన్నాడు కాబట్టి 2 గ్రీన్. 2 గ్రీన్ అంటే 2C2 2C2. 6C4 అంటే 6C2 అని. 6C2 అంటే 15 అని. ఇక్కడ ఇంటూ చేద్దాం. 2 ఎనీ 2 అవుట్ ఆఫ్ ద 4 ఆర్ గ్రీన్ అన్నాడు. 2 గ్రీన్ అయితే ఆటోమేటిక్ గా మిగతా ఏమవ్వాలి? మిగిలింది ఎంత? 13 13C2. 15 ప్లస్ 2C2 అంటే 1, 13C2 అంటే 13 ఆర్లు, 13 into 8. 2C2 1, 13C2 అంటే 13 into 12/2, 78 by 15C4 వాల్యూ. 15C4 వాల్యూ 15 into 14 into 13 into 12 divided by 1 into 2 into 3 into 4. 3 4s 12 కదా, 2 7s కదా, 105 13 1365. That is 93 divided by 136. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. 15C4 అంటే 15 into 14/4 into 3 కదా సార్. 15C4 అంటే 15 ని 4 times రివర్స్ రాసుకోవాలని. 15 14 13 2
4 times రివర్స్ రాసుకోవాలని డివైడెడ్ బై మాకు అలా చెప్పలే కదా సార్ 15 into 14 into 4 into 1 అడిగితే అలా చెప్పలే కదా సార్. ఎప్పుడు ఇందాక అడిగితే 15 into 14 రాసుకోవాలి. కాదు ఇందాక నేను చెప్పింది 15C2 కి చెప్పా. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 times తీసుకున్నా 15 into 14 by 1 into 2 అని. 15C3 ఉందనుకో 15 ని 3 times బ్యాక్ రాసుకోవాలి. 15 into 14 into 3 13 by 1 into 2 into 3. 15C4 ఉందనుకో 15 into 14 into 13 into 12. అండర్స్టాండ్ సార్? ఇప్పుడు క్లియరా? ఇక్కడ 2 ఉన్నది నువ్వు డౌట్ అడిగే ఇందాక, అందుకని 15 into 14 by 1 into 2 అన్నా. If 3 marbles are picked at random, what is the probability that 2 are yellow and 1 is not yellow? And 1 is not yellow. 3 marbles. Down లో ఏముంటుంది? 15C3. Up లో. If 3 marbles are picked at random, 2 are yellow. 2 are yellow. Yellow కి ఎంత? 3C2. And 1 is not yellow. 1 is not yellow అంటే yellow తీసేస్తే ఇంకేమైనా 6 రెడ్ అవ్వచ్చు, 4 బ్లూ అవ్వచ్చు, 2 గ్రీన్ అవ్వచ్చు. ఎన్ని వేస్ లో ఉంది? 12C1 వేస్ లో ఉంది. 3C2 అంటే 3నే ఇంటూ 12C1 అంటే 12 బై 15C3 అంటే 15 into 14 into 13 by 1 into 2 into 3. ఎందుకు రాస్తారంటే కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతున్నారు కదా. 3 5s 2 7s 36 divided by 13 7s are 105 into 13 7s are 91 into 5 455. ఓకే, ఇంకా బాల్స్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఈ టైప్ లోనే ఉంటాయి. సో మీరు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కార్డ్స్కి వెళ్ళిపోదాం.